మీరు ఎప్పుడైనా ఆలోచించారా? కొంతమంది మాట్లాడితే మనం ఆటోమేటిక్గా కన్విన్స్ అయిపోతాం. కొంతమంది ప్రజెన్స్లో మనకు అసలు ప్రెషర్ కూడా ఫీల్ అవ్వదు. మరికొంతమంది మన బ్రెయిన్ని సైలెంట్గా కంట్రోల్ చేస్తారు. ఇది మ్యాజిక్ కాదు, డార్క్ సైకాలజీ. ఈరోజు నేను చెప్పబోయే ఈ 5 డార్క్ సైకాలజీ ట్రిక్స్ మీ లైఫ్లో ఎవరో ఒకరు ఆల్రెడీ యూజ్ చేసే ఉంటారు. ఫస్ట్ వన్, లవ్ బాంబింగ్. స్టార్టింగ్లో ఎక్సెసివ్ అటెన్షన్, నాన్ స్టాప్ మెసేజెస్, నువ్వే నా వరల్డ్ అనే ఓవర్ కేర్. ఇదంతా జెన్యూన్ లవ్ అనిపిస్తుంది, బట్ రియాలిటీ అది ఎమోషనల్ ట్రాపింగ్ టెక్నిక్. డార్క్ సైకాలజీలో దీన్ని లవ్ బాంబింగ్ అని అంటారు. ఫస్ట్ వాళ్ళకి నువ్వు అడిక్ట్ అవ్వాలి, తర్వాత మెల్లగా నిన్ను కంట్రోల్ చేస్తారు. ఎగ్జాంపుల్, కాన్స్టాంట్ కాంప్లిమెంట్స్, ఫాస్ట్ ఎమోషనల్ అటాచ్మెంట్, ఓవర్ ప్రామిసెస్. మీ బ్రెయిన్ డోపమిన్కి అడిక్ట్ అయిపోతుంది. సో దానివల్ల మీరు ఆ పర్సన్ని లూజ్ అవ్వకూడదని చెప్పేసి ఆటోమేటిక్గా కాంప్రమైజ్ అయిపోతారు. లెసన్ ఏంటంటే ఇక్కడ టూ మచ్ టూ ఫాస్ట్ అంటే కేర్ఫుల్గా ఉండండి. రియల్ కనెక్షన్స్ స్లోగా బిల్డ్ అవుతాయి. గ్యాస్ లైటింగ్ అంటే మీ ఓన్ రియాలిటీని డౌట్ చేయడం. ఎగ్జాంపుల్, నువ్వు ఓవర్ థింక్ చేస్తున్నావు, నేను అలా చెప్పలేదు, నువ్వే ఏదేదో ఆలోచిస్తున్నావు అని ఇలాంటి కైండ్ ఆఫ్ డైలాగ్స్ వాళ్ళు వాడతారు. స్లోలీ మీ కాన్ఫిడెన్స్ బ్రేక్ అయిపోతుంది. నువ్వు కరెక్ట్ అయినా సరే నాదే మిస్టేక్ ఏమో అని ఫీల్ అవుతావు నువ్వు. ఇది వన్ ఆఫ్ ద డేంజరస్ మ్యానిపులేషన్ టాక్టిక్స్. ఎందుకనంటే ఇది మన సెల్ఫ్ ట్రస్ట్ని అటాక్ చేస్తుంది. దీని నుంచి ప్రొటెక్ట్ అవ్వాలంటే ఏదైనా ఎవిడెన్స్ గుర్తుపెట్టుకోండి. మీ ఫీలింగ్స్ని ఇగ్నోర్ చేయకండి. ఇన్ కేస్ మీరు కనుక కన్ఫ్యూజ్ అవుతున్నారంటే అదొక వార్నింగ్ సైన్ లాగా తీసుకోండి. కొంతమంది ఆర్గ్యుమెంట్ తర్వాత కంప్లీట్ సైలెంట్ అయిపోతారు. కాల్స్ లిఫ్ట్ చేయరు, మెసేజెస్ చూడరు, అసలు కంప్లీట్ డిసప్పియర్ అయిపోతారు. ఎందుకు? బికాజ్ సైలెన్స్ అనేది యాంగ్జైటీని క్రియేట్ చేస్తుంది. మీ బ్రెయిన్ ఆన్సర్స్ కోసం సఫర్ అవుతుంది. మెల్లిమెల్లిగా మీది మిస్టేక్ లేకపోయినా సరే మీరే వెళ్ళి సారీ చెప్తారు. సో దట్స్ కంట్రోల్. డార్క్ సైకాలజీలో సైలెంట్ని పనిష్మెంట్ లాగా యూజ్ చేస్తారు. తెలియాల్సిన ట్రూత్ ఏంటంటే హెల్దీ పీపుల్ కమ్యూనికేషన్ చేస్తారు, మ్యానిపులేటర్స్ డిసపియర్ అయిపోతారు. సైలెన్స్ అనేది మీకు పీస్ ఇవ్వాలి, ఫియర్ కాదు. మ్యానిపులేటర్స్ మోస్ట్లీ అర్జెన్సీ క్రియేట్ చేస్తారు. ఇమీడియట్గా డిసిషన్ చెప్పు, ఇదే లాస్ట్ ఛాన్స్ నీకు, మళ్ళీ నీకు ఎప్పుడు ఛాన్సెస్ రావు. సో ఇలాంటి డైలాగ్స్. ఫియర్ ప్లస్ ప్రెజర్ కంబైన్ చేస్తే మైండ్ అనేది లాజికల్గా అసలు ఆలోచించదు. అందుకే స్కామ్స్ వర్క్ అవుతాయి. అందుకే టాక్సిక్ పీపుల్ చాలా ఈజీగా కంట్రోల్ చేస్తారు. ఇక్కడ మీరు యూజ్ చేయాల్సిన రూల్ ఏంటంటే ఇంపార్టెంట్ డిసిషన్స్ చాలా స్లోగా తీసుకోండి. ప్రెజర్లో తీసుకున్న డిసిషన్స్కి ఖచ్చితంగా రిగ్రెట్ ఫీల్ అవుతాం. కొంతమంది ప్రతి సిచ్యువేషన్లో ఒక విక్టిమ్ లాగా యాక్ట్ చేస్తారు. వాళ్ళు హర్ట్ చేసినా సరే ఫైనల్లీ వాళ్ళకే సింపతి వస్తుంది. ఎగ్జాంపుల్, నేను అంత బ్యాడ్ పర్సన్ కాదు, నన్ను అందరు మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు, లైఫ్ చాలా పెయిన్ ఉంది, నా లైఫ్లో చాలా పెయిన్ ఉంది అంటూ అన్ని రకరకాలు. మీరు గిల్ట్ ఫీల్ అయ్యి మళ్ళీ మీరే వెళ్ళి వాళ్ళని ఆటోమేటిక్గా ఫర్గివ్ చేస్తారు. ఇది ఒక ఎమోషనల్ మ్యానిపులేషన్. గుర్తుపెట్టుకోండి, పెయిన్ ఉన్న ప్రతి పర్సన్ ఇన్నోసెంట్ కాదు. యాక్షన్ అనేది చాలా మ్యాటర్ అవుతుంది ఎమోషనల్ స్టోరీస్ కంటే. డార్క్ సైకాలజీ అంటే ఎవరినో వేరే వాళ్ళని మ్యానిపులేట్ చేయడం కాదు, మ్యానిపులేషన్ని ఐడెంటిఫై చేయడం. బికాస్ అవేర్నెస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ పవర్. ఒకసారి ఈ ట్రిక్స్ నీకు అర్థమయ్యాయంటే ఇంకా ఏ మ్యానిపులేటర్స్కి కూడా నిన్ను కంట్రోల్ చేయడం చాలా చాలా హార్డ్ అవుతుంది. సో నెక్స్ట్ టైం ఎవరైనా మిమ్మల్ని డౌట్ఫుల్గా ఫీల్ అయ్యేలా చేస్తే, ఇలా సైలెన్స్తో కంట్రోల్ చేసినా, ఎమోషనల్గా ట్రాప్ చేసినా సరే ఫైండ్ అవుట్ చేయండి. మీరు ఈ 5 ట్రిక్స్లో ఏదైనా ట్రిక్ ఎక్స్పీరియన్స్ చేశారా? చేస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను కూడా చదువుతాను. అండ్ ఇఫ్ యూ వాంట్ మోర్ సైకలాజికల్ అండ్ మైండ్ సెట్ వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి కైండ్ ఆఫ్ వీడియోస్ ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.